ప్రకాశం జిల్లాలో ఓ పోలీస్ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. అర్ధరాత్రి ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుడిని చితకబాదాడు. చివరి బస్సు అందకపోవడంతో బస్టాండ్లో నిద్రించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని అవుట్పోస్ట్ కానిస్టేబుల్ లాఠీతో దారుణంగా కొట్టాడు. నాగులుప్పలపాడు మండలం బి నిడమానూరుకు చెందిన పిడతల మార్కు అనే వ్యక్తి ట్రాక్టర్ రిపేర్ చేయించడానికి ఒంగోలుకు తీసుకొచ్చారు. రాత్రి వరకు ట్రాక్టర్ రిపేర్ పూర్తి కాకపోవడంతో ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్కు వెళ్లాడు. అయితే బస్సులన్నీ వెళ్లిపోవడంతో అక్కడే నిద్రించేందుకు సిద్ధమయ్యాడు. చూడాలి కదా, అతను బెల్ట్ వేసుకుని ఉండి అతను పేషెంట్ దాని గురించి అర్థం చేసుకోవాలి కదా మీరు. ఎవరు నేను నాకు ఒక టాట్ ఒకటి ఉంది, ఏంది నేను పొలం వేస్తాను, వాడు నన్ను కొట్టాలని అవసరం ఏముంది? నేను తప్ప ఏమన్నా లేకపోతే మన ఈయన ఎంపీని తెలుసు నన్ను ఎంత కొట్టాడు, ఏ కంప్లైంట్ ఇప్పుడు ఎవరు కొట్టారు? ఇందులో కంప్లైంట్ ఉంది సార్. ఇంకేం చేయమని చూడాలి కదా, అతను బెల్ట్ వేసుకుని ఉండి అతను పేషెంట్ దాని గురించి అర్థం చేసుకోవాలి కదా మీరు. సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టుకుంటుండగా అవుట్ పోస్ట్ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సురేష్ వచ్చి ఎవరు నువ్వు ఇక్కడెందుకున్నావు అంటూ మార్కును ప్రశ్నించాడు. కానిస్టేబుల్ గద్దించగా ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారు అంటూ మార్క్ ఎదురు ప్రశ్నించాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన కానిస్టేబుల్ లాఠీతో మార్కుపై విరుచుకుపడ్డాడు. అక్కడ ఉన్న ప్రయాణికులు వారించేందుకు ప్రయత్నించినా కానిస్టేబుల్ వినిపించుకోలేదు. లేకపోతే మన ఈయన ఎంపీని తెలుసు నన్ను ఎంత కొట్టాడు, అయితే ప్రయాణికుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కానిస్టేబుల్ పై ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడని అంటున్నారు. అతను బెల్ట్ వేసుకుని ఉండి అతను పేషెంట్ దాని గురించి అర్థం చేసుకోవాలి కదా మీరు. ఆయన చేత కంప్లైంట్ తీసుకోవాలి కదా. సిఐ గారి నోటీస్ పెట్టాను, ఎవరు నేను నాకు ఒక టాట్ ఒకటి ఉంది, ఏంది నేను పొలం వేస్తాను, వాడు నన్ను కొట్టాలని అవసరం ఏముంది? నేను తప్ప ఏమన్నా